హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మీరు ఏదైతే ఐపీ ఎగ్జామ్ రాస్తున్నారో దానికి సంబంధించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ చీట్ కోడ్స్ అనేది మనం అయితే డిస్కస్ అనేది చేయబోతున్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో నువ్వు 450+ మార్క్స్ ఐపీలో ఏ విధంగా తెచ్చుకోవాలో కంప్లీట్ లాంగ్ వీడియో అనేది చేసి మన యొక్క ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్గా నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ నువ్వు ఆ వీడియో చూడకపోతే ఆ యొక్క వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఆ యొక్క వీడియోని ఒకసారి చూడండి, నీకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్పోర్ట్స్ హబ్. దిస్ ఈస్ పవన్ మార్కండి. అండ్ మీరు ఈ యొక్క ఛానల్కి అయితే కొత్తగా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్పోర్ట్స్ హబ్. ఎందుకంటే మీకు ఈ యొక్క ఛానల్ అనేది నెక్స్ట్ ఈ యొక్క ఐపీ ఎగ్జామ్లే కాదు, నెక్స్ట్ మీరు ఏదైతే ఎంసెట్ రాస్తున్నారో ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్లో ఏ విధంగా అసలు బిలో 10,000 ర్యాంక్ తెచ్చుకోవాలి, అసలు ఏ విధంగా మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలి అండ్ ఎంసెట్ సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కంప్లీట్ ఎవ్రీథింగ్ అనేది వస్తూనే ఉంటుంది. సో మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి అప్డేట్ అనేది మీ దాకా అనేది రీచ్ అవుతుంది అనమాట. సో వితౌట్ ఎనీ లేట్ మనం మన యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చీట్ కోడ్స్ అంటే ఏంటంటే అసలు నువ్వు ఈ యొక్క ఎగ్జామ్ ఉంది కదా, ఈ యొక్క ఎగ్జామ్ లో సింపుల్ గా కొన్ని మార్క్స్ అనేది ఎక్స్ట్రాగా ఏ విధంగా తెచ్చుకోగలవు అర్థమవుతుందా? అంటే నీ యొక్క ఆన్సర్స్ నేర్చుకున్న దాన్ని బట్టి అసలు ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా థింగ్స్ ఏం చేస్తే నువ్వు ఈ యొక్క మార్క్స్ అనేది ఎక్స్ట్రా తెచ్చుకోగలవు, దాని గురించి అయితే మనం అయితే డిస్కస్ అనేది చేయబోతున్నమాట. అండ్ యాక్చువల్గా నువ్వు 10th లో రాసి ఉంటావు, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ రాసి ఉంటావు కాబట్టి నీకు అంటూ ఒక అవగాహన అనేది ఉంటుంది అనమాట. అంటే పబ్లిక్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన అన్నీ నీకు తెలిసి ఉంటుంది. సో దానికి కొంచెం ఎక్స్టెండెడ్గా మనకి ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్ ఉంటుంది. సో వాటి గురించి అయితే మనం డిస్కస్ అనేది చేయబోతున్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసిందంటే నువ్వు ఎటువంటి స్ట్రెస్ అనేది తీసుకోదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పబ్లిక్ ఎగ్జామ్ రాసావు 10th లో, సో నువ్వు ఎటువంటి స్ట్రెస్ అనేది తీసుకోకు, సేమ్ 10th లాగానే ఉంటుంది, కానీ కొన్ని రూల్స్ మాత్రం ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి అనమాట. అయితే ఎందుకంటే ఈ యొక్క ఐపీ ఎగ్జామ్ అనేది మనం 10th లా కాకుండా బీటెక్ లా కాకుండా ఐపీ పేపర్ అనేది ప్రతి స్టూడెంట్ పాస్ అవడానికి తయారు చేశారనమాట. అర్థమవుతుంది? ఈ యొక్క పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరు పాస్ అయ్యేలాగానే ఈ యొక్క పేపర్ని అయితే డిజైన్ చేశారంట. సో రేర్ కేసులో ఫెయిల్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పేపర్ మరీ హార్డ్ వచ్చినప్పుడు, ఏం చదివినప్పుడు మాత్రమే ఫెయిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ప్రతి ఒక్కరు ఈ యొక్క ఐపీ ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా పాస్ అవుతారు అనమాట. సో నువ్వు ఎటువంటి స్ట్రెస్ అనేది తీసుకోకు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పేపర్ ప్రజెంటేషన్ అనమాట. సో నువ్వు ఆన్సర్ ఎంత బాగా రాసావన్నది కాదు, నువ్వు ఆన్సర్ని ఎంత నీట్గా ప్రజెంట్ చేసావన్నది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎవాల్యుయేటర్ ఒక్కసారి నీ యొక్క పేపర్ చూసినామంటే ఫస్ట్ పేజ్లో ఏవైతే ప్రజెంట్ చేస్తామో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది, అంటే నెక్స్ట్ ఆన్సర్స్ తిను ఏ విధంగా ప్రజెంట్ చేస్తుంటారనమాట. సో ఒక్కసారి వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ వస్తే నీకు మాక్సిమం మార్క్స్ అనేది ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో పేపర్ని అయితే నీట్గా అయితే ప్రజెంట్ చేయి. అండ్ దట్టు ఎస్పెషల్ లాంగ్వేజెస్ రాస్తున్నావు అంటే నువ్వు చెప్తున్నావు కదా, నీ యొక్క రైటింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉండాలి. అంటే రైటింగ్ నీట్గా లేకపోతే మార్క్స్ రావని కాదు, వస్తాయి, కానీ తక్కువ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు నువ్వు రాసింది అంత తొందరగా అర్థం కాదు కదా. సో అంత వాళ్ళకి తొందరగా అర్థం కాకపోవడంతో వాళ్ళకి కొంచెం చిరాకులు వేయడం కానీ, అంటే ఇరిటేషన్ లాగా వచ్చి అసలు మార్క్స్ అనేది తక్కువ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నువ్వు ఎంత వీలైతే అంత నీట్గా అయితే ట్రై చేయి. సో ఏదైనా క్వశ్చన్లో డయాగ్రామ్స్ ఉంటే ఆ యొక్క డయాగ్రామ్స్ అనేది వేసి ఆ యొక్క డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నువ్వు ఆన్సర్ అనేది రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసిందంటే నువ్వు ఇదైతే ఆన్సర్ రాస్తావు కదా, ఈ యొక్క ఆన్సర్ అనేది ఎప్పుడైనా సరే థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఈ యొక్క సబ్జెక్ట్స్లో ఎప్పుడు నువ్వు పారాగ్రాఫ్ లాగా మాత్రం రాయొద్దు అనమాట. ఎందుకంటే పారాగ్రాఫ్ లాగా రాస్తే ఆన్సర్ అనేది తక్కువ అవుతుంది అండ్ అట్ ద సేమ్ క్లియర్గా ఉండదు. సో ఎప్పుడైనా సరే ఈ యొక్క ఆన్సర్స్ని, థియరిటికల్ ఆన్సర్స్ని నువ్వు పాయింట్ వైజ్ రాయాలన్నమాట. సో పాయింట్ వైజ్ రాస్తే ఏమవుతుంది, ప్రతి పాయింట్ క్లియర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకు కూడా ఆన్సర్ అనేది లాంగ్ వస్తుంది. సో మనకు మార్క్స్ ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా నువ్వు థియరీ ఆన్సర్ రాసినావు అంటే సో రైట్ ఆల్వేస్ ఇన్ పాయింట్ వైజ్, ఓకేనా? పారాగ్రాఫ్ లాగా మాత్రం అస్సలు రాయొద్దు. నెక్స్ట్ చీట్ కోడ్ ఏంటంటే చాయిసెస్ అనమాట. సో మనకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ, ఇవి మనం బాగా ప్రిపేర్ అవుతాయి. వితిన్ 1.5 hour 2 hours మనకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ ఈ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ ఏమనుకుంటారు, ఓకే మనం 75 మార్క్స్ ఉంటే 75 మార్క్స్ కంప్లీట్ పేపర్ రాసాం కదా, లేకపోతే 60 ఉంటే 60కి కంప్లీట్ పేపర్ అటెంప్ట్ చేసాం కదా అని చాలా మంది పడుకోవడం కానీ, టైంపాస్ చేయడం కానీ జరుగుతుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోయిందంటే ఐపీలో మనకున్న బెస్ట్ ఛాన్స్ ఏంటంటే నువ్వు ఒక ఆన్సర్ని ఎన్నిసార్లు రాసినా, నువ్వు ఒక ఆన్సర్ని నువ్వు 5 times రాసావు అనుకోండి, ఈ యొక్క 5 timesలో ఏ ఆన్సర్కి అయితే ఎక్కువ మార్క్స్ పడతాయో ఆ యొక్క ఆన్సర్ని కన్సిడర్ చేస్తారు. అర్థమవుతుందా? లైక్ నువ్వు అసలు ఒక ఆన్సర్ రాస్తే దానికి సంబంధించిన ఒక టైం ఉందనుకోండి, చాయిస్ అనేది కంపల్సరీగా రాయి. ఎందుకంటే నువ్వు ఈ యొక్క 3 hours కోసం ఒక 1 year నుంచి లేకపోతే లాస్ట్ 2 to 3 months నుంచి అయితే చదువుతుంటావు కదా. సో ఈ యొక్క 3 hours అనేది కంప్లీట్గా నువ్వు యూటిలైజ్ అనేది చేసుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విఎస్ఏక్యూస్ ఉంటాయి కదా, ఈ యొక్క విఎస్ఏక్యూస్లో కూడా నేను ఇప్పుడు చెప్పిన ఏదైతే రిపీటింగ్ ఆన్సర్ ఉందో ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అంటే విఎస్ఏక్యూస్కి మనకు కొన్నిసార్లు పేపర్ క్రిటికల్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది తెలియదు. అంటే మనకు ఒక డైలమాలో ఉంటాం, అసలు ఈ ఆన్సర్ అంటే మల్టిపుల్ ఒక 2 to 3 ఆన్సర్స్ అనేది మనకు మైండ్లో తిరుగుతుంటాయి. నువ్వు ఏం చేయాలి అప్పుడు,
ఆ యొక్క 2 to 3 ఆన్సర్స్ని అదే సేమ్ నెంబర్ వేసి దానికి సంబంధించిన ఒకసారి ఒక్కొక్క టాపిక్ అనేది రాయాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఏది కరెక్ట్ అయినా నీకు మార్క్స్ అనేది వస్తుంది అనమాట. అంటే కరెక్ట్ అయిన ఆన్సర్నే వాళ్ళు చూస్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో నువ్వు 10 times రాసినా 10th time కరెక్ట్ అవుతుంది కదా, దాన్నే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఐపీ. సో నువ్వు ఈ విధంగా అయితే నువ్వు VSQs అనేది రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ చీట్ కోడ్ ఏంటంటే, నువ్వు ఒకసారి పేపర్ చూసినప్పుడే ఆ యొక్క పేపర్ని చూస్తున్నప్పుడే నీకు ఒక అనాలిసిస్ వస్తుందన్నమాట. అంటే నీకు షార్ట్ ఆన్సర్స్ వస్తాయా, లేకపోతే లాంగ్ ఆన్సర్స్ వస్తాయా, లేకపోతే వెరీ షార్ట్ వస్తాయా, నీకు ఏ సెక్షన్ మంచిగా వస్తే అదే సెక్షన్ నువ్వు స్టార్ట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? అంటే నీకు VSQs రాకుండా మనం ఒక సీరియల్ వైజ్గా రాదామని VSQs అయితే నువ్వు స్టార్ట్ చేయొద్దు అనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు ఒకసారి VSQs స్టార్ట్ చేసి అందులో నువ్వు ఒక ఆన్సర్ రాసి ఇంకొకటి రాయకపోతే ఏమవుతుంది, అసలు వాళ్ళకి ఎవాల్యుయేటర్కి అప్పుడే అర్థమవుతుంది అంటే తిను ఏదో పాస్ అవ్వడానికి మాత్రమే చదువుకొని వచ్చాడు అని అర్థమవుతుంది అనమాట. సో నీకు ఒకవేళ VSQs రాకపోతే డైరెక్ట్ లాంగ్ ఆన్సర్స్ నువ్వు ప్రిపేర్ అయి ఉంటావు కదా, లాంగ్ ఆన్సర్స్ తోటి స్టార్ట్ చేయి, లేకపోతే షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి కదా వాటితో స్టార్ట్ చేయి. అంతేకాని నువ్వు సీరియల్ వైజ్గా రాదామని VSQసే స్టార్ట్ చేయకు. VSQs లాస్ట్ కూడా రాయొచ్చు అనమాట. సో నువ్వు పేపర్ చూసిన వెంటనే నీకు ఏదైతే క్వశ్చన్ బాగా వచ్చో దాంతో అయితే పేపర్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? అండ్ లాస్ట్ వన్ మీరు చేయకూడనిది ఏంటంటే చిట్స్ అనమాట. సో మాక్సిమం మన పేపర్ అనేది ప్రతి ఒక్కరికి పాస్ అవడానికి వస్తుంది కదా, సో మీరు చిట్స్ అనేటివి అసలు పెట్టుకోపోకండి. ఎందుకంటే మనకు ఇంటర్మీడియట్లో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అంటే 10th కంపేర్ చేసుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ బాయ్స్ అయితే మీకు చాలా స్ట్రిక్ట్గా అయితే చెక్ చేస్తారనమాట. సో మీరు ఇంకొకటి ఏంటంటే, మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు మీ యొక్క సరౌండింగ్స్, మీరు కూర్చున్న బెంచ్ కానీ ఆ యొక్క డెస్క్లు కానీ ఇంకా మీ యొక్క సరౌండింగ్స్ అన్నీ మీరు చూసుకోవాలంట. ఎందుకంటే కొంతమంది ఉంటారు మన స్టూడెంట్స్, వాళ్ళ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చిట్ రాస్తారు కదా, అయిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర ఎందుకు ఇదని విసిరేస్తారనమాట. సో అది ఒకవేళ మీ దగ్గరికి వచ్చి పడింది అనుకోండి, స్క్వాడ్ వచ్చినప్పుడు అది ఎవరిది చిట్టి అని చూడరు, అంటే మీ పక్కన ఉందా లేదా అది ఒకటే చూస్తారనమాట. సో నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నీ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా, నువ్వు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడే ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, మీరు మీ యొక్క హాల్ టికెట్ వచ్చిన తర్వాత దాంతో మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ తీసుకొని, ఒకవేళ మీరు స్టూడెంట్స్ అంటే హాస్టల్లో లేకపోతే ఎగ్జామ్ సెంటర్కి ఒక ప్రీవియస్ డేనే వెళ్ళి చూసుకోవాలి. అంటే కొత్త సెంటర్ కదా, సో మీకు ఆ యొక్క సెంటర్ ఎక్కడ ఉందో నెక్స్ట్ డే డైరెక్ట్ మీరు సెంటర్కి అనేది వెళ్ళొచ్చు అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారు, అరే డైరెక్ట్ ఎగ్జామ్ రోజే వెళ్దామని అసలు ఆ సెంటర్ దొరకక ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు లోపలికి అలో చేయకపోవడం కానీ ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. సో మీకు ఒకవేళ ఆ సెంటర్ దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఎగ్జామ్కి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 20 minutes అన్న ఎగ్జామ్ సెంటర్కి అయితే రీచ్ కావడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు కరెక్ట్ టైమింగ్కి మీరు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవుతే మీరు ఆ యొక్క హడావిడిలో ఆన్సర్స్ అన్ని మర్చిపోవడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ విజిట్ సెంటర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 20 minutes బిఫోర్. సో దీస్ ఆర్ ద చీట్ కోడ్స్. అండ్ మీకు ఇంకా మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ అండ్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అన్ని నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఛానల్ లింక్ అనేది కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ డూ చెక్ దోస్ మోడల్ పేపర్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.